కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత. ప్రతి పాసింజర్ వచ్చి 6 గంటలకు వస్తాను, 6 గంటల లంచం కొట్టాలని జరుగుతుంది. కాబట్టి టైం చెమ్మని కోరుతున్నాం. కాబట్టి ఇవాళకి గవర్నమెంట్ మమ్మల్ని పిలిచి మా యొక్క కోరికలు ఏమంటే మిత్రులందరికీ కూడా వాళ్ళ డిమాండ్లు ఏంటో తెలుసుకోండి. వాళ్ళ డిమాండ్ల మీద మీరు కూర్చోబెట్టండి, డిస్కషన్ చెయ్యండి. వాటిలో తీర్చగలిగినటువంటి ఏవైనా ఉంటే అవి తీర్చడానికి ముందుగా తెలియపరిచి మీరు సమ్మెను మేము విరింప చేయాలి తప్ప మేము చర్చలకే రాము, మీ చేతనాన్ని చేసుకోండి, అవసరమైతే మేము వేరేగా బస్సులు నడిపిస్తామని చెప్పడం అన్నది అంటే వీళ్ళు ఏం చేస్తారు, మన ఉక్కుపాదంతో నొక్కేస్తే సరిపోతుంది అనే భావం స్పష్టంగా కనపడుతుంది. కాకపోతే ఇందాక మన సోదరులు చెప్పారు, ఒకసారి ఆర్టీసీ కార్మికుల యొక్క కన్నెర్రను చూసి 9 సంవత్సరాలు అనధికారంలో ఉన్నారు, ఆపోజిషన్ పార్టీలో ఉన్నారు. మళ్ళీ అదే పరిస్థితి తెచ్చుకోకండి. ఏదో అధికారంలోకి వచ్చాం, మనం మాటిచ్చి అడ్డకోలుగా అబద్ధాలాడి మాటలు చెప్పి అందరినీ కూడా ఆశలు చూపించి ఆశల పల్లకులో ఊరేగించి ఈ రోజున మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు చేత కాకపోతే తగ్గండి. మీరు కార్మికులతో భాగస్వామ్యాలు కండి. ఈవేళ మన ఆర్టీసీ కార్మికులు ఒక్క విషయంలో చెప్పాలంటే దేశంలోనే ఆదర్శంగా ఉన్నారు. ఈవేళ బస్సులు నడిపే విధానంలో టైర్లు అరుదల విషయం చూసినా, స్పేర్ పార్ట్లు వాడడం చూసినా, యాక్సిడెంట్ల విషయంలో చూసినా అది భారతదేశంలో అన్ని కార్పొరేషన్ల కన్నా తక్కువ ఉన్నాయనేది ఒక సర్వేలో